పెళ్ళైన తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ప్రెగ్నెన్సీ. పిల్లలు మీకోసం కావాలి, వేరే వాళ్ళ కోసం కాదు. 90s లోని ఒక 10% సక్సెస్ రేట్ ఉన్న IVF కి 1978 లో ఫస్ట్ బేబీ లూయి బ్రౌన్ పుట్టిన తర్వాత వాళ్ళకి పెళ్లి అయిపోయి వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో 2 to 3% వాజ్ సక్సెస్ రేట్. ఒక బెస్ట్ స్పర్మ్ క్వాలిటీ ఉండి బెస్ట్ ఎగ్ ఉండి సక్సెస్ రేట్ స్టిల్ 70% దగ్గర ఉండిపోతుంది అంటున్నారు. సక్సెస్ రేట్ అనేది ఎప్పటికీ 100% చేయలేం. ఫర్టిలిటీ ఇస్ అ కాంప్లెక్స్ థింగ్. విత్ డిఫరెన్స్ చెప్పడం IUI, IVF, ICSI. IUI అంటే బేసిక్ ఇట్స్ సెమీ బ్లైండ్ ప్రొసీజర్. IVF అనేది ఇట్స్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ. ICSI అనేది ఇట్స్ లిటిల్. IVF కి వచ్చినంత లైమ్ లైట్ మిగతా ఏ మెథడ్స్ కి రాలేదు. 50-60% పాజిటివ్ వస్తుందంటే 40% నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రోజన్ ఎంబ్రియో కన్నా ఫ్రెష్ ఎంబ్రియో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ కి ఫ్రోజన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎంతవరకు సేఫ్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఈ ఫర్టిలిటీ దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. నార్మల్ డెలివరీ బేబీని IVF బేబీని ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాయి. న్యాచురల్గా వచ్చేసారి ప్రెగ్నెన్సీ, ఎన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్, దీనివల్ల ప్రెగ్నెన్సీ వస్తే ఎంతవరకు బేబీ నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. IVF కి కన్సల్ట్ అవుదాం రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటాయి? IVF లో మెయిన్ గా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వన్ థింగ్ ఇస్ సైకలాజికల్ ప్రాబ్లమ్, నెక్స్ట్ థింగ్ పెయిన్, నెక్స్ట్ ఫైనాన్షియల్ అగైన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ కాలేజ్ లైఫ్లో ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఈ అన్వాంటెడ్ కిట్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. హెవీ బ్లీడింగ్ ఎక్కువైపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళి డెత్ బెడ్ వరకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఏజ్? 22-year-old woman not having a good quality of eggs, 25-year-old man not having a good quality of eggs. ఉమెన్ ఇన్ఫెర్టిలిటీ కన్నా మెన్ ఇన్ఫెర్టిలిటీ చాలా ఎక్కువైంది అన్నాను. మన ఇండియన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు ఇండియన్ కంపెనీస్ పని చేయట్లేదు. ఎక్కువగా మేము పాకెట్స్లోని ఫోన్ పెట్టుకోవడం వల్ల ఆ రేడియేషన్ వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది అంట. ఇస్ ఇట్ ట్రూ? బైక్ లో డ్రైవ్ చేయడము, జీన్స్ వేసుకోవడం. బట్ మ్యారేజ్ కన్నా ముందు మెన్స్ కి ఎస్పెషల్లీ సీమన్ టెస్ట్ పాస్ అయితేనే సింపుల్ సీమెన్ ఇస్తారు, ల్యాబ్ లో చూస్తాం కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, షేప్స్ ఎలా ఉంది అంతా తెలిసిపోతుంది ముందే. నువ్వు ఆ నోములు చేయు, ఈ ముడుపులు కట్టు, ఇలా ఇవి చేయు, వీటి వల్ల కూడా వస్తాయని అదే ఫాలో అవుతే మీకు న్యాచురల్ గా వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ అనేది. అలా అయితే అసలు ఎక్కడ ఫెర్టిలిటీ సెంటర్ అవసరం లేదు. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్పేస్. థ్యాంక్ యూ. అరౌండ్ 15 years ఎక్స్పీరియన్స్ తోని 5,000+ హ్యాపీ పేరెంటింగ్. అంటే అందరూ చెప్తూ ఉంటారు మ్యామ్, మనుషులకు ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆయన కూడా పోయలేని కొన్ని ప్రాణాలు ఏమైనా ఉంటే అలాంటి వాటికి కూడా ప్రాణాలు పోస్తే సచ్ ఎ గ్రేట్ హానరబుల్ పొజిషన్ అది. థ్యాంక్ యూ సో మచ్. బట్ హౌ యూ ఎంజాయ్ మ్యామ్ దీస్ మూమెంట్స్? కానీ డెఫినెట్లీ అనేది పేరెంటింగ్ అనేది ఇట్స్ అ గ్రేట్ డ్రీమ్ అనమాట. ఎనీ కపుల్ కి, పెళ్ళైన కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి, అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ కి, అందరికి పెళ్ళైన తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏదైనా ఉంది అని అంటే, ఒక మిరాకిల్ ఏదైనా ఉంది అంటే అది ప్రెగ్నెన్సీ. సో ఇది చాలా మందికి ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద కపుల్స్ కి ఈజీగా వచ్చేస్తుంది. సో వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రాదో వాళ్ళు డెఫినెట్ గా దే గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్. సో అలాంటి కపుల్స్ కి మేము హెల్ప్ చేయగలిగితే దట్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. గ్రేట్ మ్యామ్. బట్ ప్రతి ఒక్కరికి తెలుసు మ్యామ్, పేరెంటింగ్ అనేది మన ఇండియన్ కల్చర్ లో చాలా చాలా ప్యూరెస్ట్ ఫామ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అది. కరెక్ట్. బట్ మెల్లమెల్లగా ఉమెన్ ఇండిపెండెంట్ గా టర్న్ అవుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటున్నప్పుడు మెల్లగా వాళ్ళు కూడా వై డూ వి ప్రిఫర్ కిడ్స్, అసలు మ్యారేజ్ ఎందుకు, ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి కదా. రేర్, చాలా రేర్. అంటే ఏదో ఎక్కడో ఒకళ్ళు ఉన్నారని చెప్పి అది అంత కామన్ కాదు. స్టిల్ మన సొసైటీలో వీ హ్యావ్ సమ్ కల్చరల్ నార్మ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అన్ని ఉన్నాయి. ఎక్కడో కొంతమంది అలాగా దే ఆప్ట్ నాట్ టు హ్యావ్ చిల్డ్రన్. వెరీ రేర్. ఓకే. బట్ మ్యామ్ నేను అంటే అరౌండ్ తెలంగాణలోనే ఒక 300+ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయంట. అందులోని 150+ ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నాయంట. ఖచ్చితంగా. బట్ అసలు ఇంత డ్రాస్టికల్ చేంజ్ అనేది ఫెర్టిలిటీలో ఎందుకు వచ్చింది మ్యామ్? దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఫర్టిలిటీలో ఇప్పుడు ఏదన్నా కానీ డిమాండ్ ఉంది అని అంటే ఖచ్చితంగా సప్లై ఇవ్వాల్సిందే. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ లో ఏదైతే 2.1% ఉండాలో దాదాపు 1.5కి పడిపోయింది. సో నార్మల్ గా యాజ్ ఆన్ అన్ యావరేజ్ ఉమెన్ 2 children కనాలి. సో అంటే రీప్లేస్మెంట్ లెవెల్ మనం మ్యాచ్ చేయాలి. అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఏంటి అంటే ఒక పాపులేషన్ ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ప్రతి ఇయర్ ఇంతమంది డెత్ అవుతుంది, ఇంతమంది కొత్త బేబీస్ పుడతారు. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే రీప్లేస్మెంట్ లెవెల్ ఉందో దానికి ఖచ్చితంగా 2.1% ఉండాలన్నమాట యావరేజ్ ఫర్టిలిటీ రేట్. అది మనకి తక్కువ ఉంది. ఆంధ్రాలో, తెలంగాణలో 1.5% ఉంది. అండ్ అర్బన్ ఏరియాస్ లో ఇంకొంచెం తక్కువ ఉంది, 1.3 దాకా కూడా. సో ఒకటి సింగిల్ చైల్డ్ నార్మ్స్, ఇది వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి లేట్ మ్యారేజెస్,
లేట్ చైల్డ్ బర్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవడం లేట్, ఆ తర్వాత ప్లానింగ్ అనేది ఇంకా సెటిల్ అవ్వాలో ఫైనాన్షియల్ గానో లేకపోతే పర్సనల్ గా వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఆ తర్వాత కందామను ఆ రీజన్స్. లైఫ్ స్టైల్ ఇస్ అనదర్ రీజన్స్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదైతే ఉందో అదొక రీజన్. మల్టిపుల్ రీజన్స్ మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో దానివల్ల ఆబ్వియస్లీ మనకు అంత పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని సెంటర్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ లేట్ మ్యారేజ్ ఆల్సో కూడా ఒక మెయిన్ రీజన్ అన్నారు. బట్ ఇండియన్ కల్చర్ అనేది ఎలా టర్న్ అయిందంటే ఒకప్పుడు ఎర్లీ మ్యారేజ్ చాలా ఎక్కువగా చూసేవాళ్ళం, మెల్లగా అడ్వాన్స్మెంట్ అవుతూ ఇప్పుడు లేట్ మ్యారేజ్ చూస్తున్నాం. సో అసలు ఈ మ్యారేజ్ అనేది ఎప్పుడు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఆ ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఏజ్, పర్ఫెక్ట్ ఏజ్? నార్మల్ పర్ఫెక్ట్ ఏజ్ అనేది మనం ఎవరు డిఫైన్ చేయలేము. నార్మల్ గా 23 to 26, 27 అది వుడ్ బి ద పర్ఫెక్ట్ ఏజ్. అంటే ఒక యాజ్ అ ఉమెన్ ఆర్ మ్యాన్ ఒక ఫ్యామిలీ బాధ్యత తీసుకోవడానికి, అలాగే నెక్స్ట్ పిల్లల్ని కనడానికి, పిల్లల్ని పెంచడానికి ఒక మెచ్యూర్ ఏజ్ అనేది 23 years మినిమం ఉండాలి, 20 to 23 years. అండ్ 27 years లోపు చేసుకుంటే యువర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే. బట్ ఓవరాల్ గా 30 years లోపు ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక కాన్ ఆర్ ఒక ప్రో గానీ చెప్పండి. అంటే ఎర్లీ మ్యారేజెస్ వల్ల జరుగుతున్న కాన్స్ ఏంటి, లేట్ మ్యారేజ్ వల్ల జరుగుతున్న కాన్స్ ఏంటి? ఎర్లీ మ్యారేజెస్ వల్ల యంగ్ ఉంటారు, వాళ్ళ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళకి న్యాచురల్ గా కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓన్లీ అర్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఇప్పుడు అంతగా కామన్ గా చూడట్లేదు, బట్ ఇప్పుడు కూడా కొంత పెరిఫరల్ ఏజెస్ లో 18 years మ్యారేజ్ చేస్తాం, అవన్నీ కామన్ గా చూస్తున్నాం. సో దానివల్ల ఆ అమ్మాయిలకి రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ 2-3 pregnancies అలా అయిపోయి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ద నెగిటివ్ పార్ట్. అండ్ మేబీ చైల్డ్ అప్బ్రింగింగ్ లో కొంచెం అట్లీస్ట్ ఒక 20-23 years మెచ్యూరిటీ ఉంటే పిల్లల్ని బాగా పెంచుకోగలుగుతారని ఒక థాట్. లేట్ మ్యారేజెస్ పరంగా చూసుకుంటే అక్కడ అడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. సో వాళ్ళు డెఫినెట్ గా ఫైనాన్షియల్ గానో లేకపోతే కెరీర్ వైజ్ సెటిల్ అవ్వాలని అనుకోవడం, దట్స్ థాట్ ప్రాసెస్. బట్ లేట్ మ్యారేజెస్ లో ఏజ్ పెరిగే కొద్ది ఎగ్ క్వాలిటీ, దట్స్ అ నోన్ ఫ్యాక్ట్. మేల్స్ లో కూడా ఏజ్ పెరిగే కొద్ది కౌంట్ రీత్యా పెద్దగా ప్రాబ్లం లేకపోయినా మొటిలిటీ ఇష్యూస్, మార్ఫాలజీ ఇష్యూస్, డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. దాంతో పాటు ఏజ్ పెరిగే కొద్ది మెడికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, లైక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇలా ఇది. లేకపోతే అలవాటు ఏమైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 25-year-old అబ్బాయి ఉన్నాడు, తనకు 1 year స్మోకింగ్ ఉంది, లేకపోతే 1 year నుంచి ఆల్కహాల్ ఉంది. అదే 35 years వచ్చేలోకి ఏమవుతుంది, 11 years ఆఫ్ స్మోకింగ్, 11 years ఆఫ్ ఆల్కహాల్ యూజ్. సో అక్కడ మళ్ళీ అదంతా కూడా దాని మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ఏజ్ డెఫినెట్లీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్టిలిటీ డిక్లైన్ కి. బట్ స్లోగా ఇప్పుడు ఉమెన్ ఇన్ఫెర్టిలిటీ కన్నా మెన్ ఇన్ఫెర్టిలిటీ చాలా ఎక్కువైంది అన్నారు మ్యామ్. ఇంత ఈ చేంజ్ ఓవర్ దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫర్టిలిటీ అనేది ఒకప్పుడు చెప్పేవారు 20-30% మెన్కి ఉండేది, దాదాపు 60-70% ఫీమేల్స్కి ఉండేది అని చెప్పారు. బట్ ఎస్, విత్ లైఫ్ స్టైల్, స్పెషల్లీ లైఫ్ స్టైల్, లేట్ నైట్ వర్క్స్, మన ఇండియన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు ఇండియన్ కంపెనీస్ పని చేయట్లేదు, అంత మల్టీనేషనల్ కంపెనీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు లేట్ నైట్ పడుకుంటారు, 2 పడుకుంటారు, ఇప్పుడు 11-12 లెగుస్తారు మార్నింగ్. వాళ్ళ సర్కాడియన్ రిథమ్ ఏదైతే ఉందో, బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో అందుకని ఈ మేల్ ఇష్యూస్ అనేది మేము ఎక్కువగా చూస్తున్నాం. దాంతోపాటు అడిషనల్గా లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మేల్. ఇప్పుడు మీరు పర్సంటేజ్ వైజ్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు అయితే 20-30% మేల్ ఉండేది, ఆల్మోస్ట్ 50% ఇస్ బికాస్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్. ఓకే. బట్ దీనికి మేము చాలా మంది కూడా లేట్ మ్యారేజెస్ ప్లాన్ చేసుకుంటూ కూడా, లేట్ మ్యారేజెస్ అనేది ఉమెన్ కి చెప్పినంత స్ట్రిక్ట్ గా మేము మెన్ కి చెప్పం. ఎందుకు అనంటే ఉమెన్ కి దే ఆర్ బోర్న్ విత్ సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఇంత ఎగ్స్ తో పుడతారు. పెద్ద మనిషి అయినప్పుడు దాంట్లో కొన్ని ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి, ఆ తర్వాత మిగతా ఎగ్స్ ఎవ్రీ మంత్ కొన్ని యూటిలైజ్ అయ్యి దాంట్లో ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ తగ్గిపోతుంది. అట్ సర్టన్ పాయింట్ 45-50 years వచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్ కౌంట్ ఉండదు, అప్పుడు వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఫీమేల్స్. బట్ మేల్స్ లో అలా కాదు. 60 years, 70 years లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, క్వాలిటీ తగ్గొచ్చు. సో డెఫినెట్ గా మొటిలిటీ తగ్గొచ్చు, కౌంట్ కొంచెం తగ్గొచ్చు, బట్ స్టిల్ దే స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ టు ఫాదర్ అ చైల్డ్. ఓకే. బట్ ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే. బట్ ఈ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మ్యామ్, మెన్ కి ఏ ఏజ్ వరకు బెటర్ క్వాలిటీ ఉంటుంది, ఉమెన్ కి ఏజ్ వరకు బెటర్ క్వాలిటీ? ఉమెన్ కి ఐడియల్ గా 30-35 years వరకు కూడా బాగుంటాయి, మెన్ కి అరౌండ్ 40 years వరకు కూడా బాగానే ఉంటాయి. బట్ దిస్ ఇస్ నార్మల్, మనం ప్రొబాబిలిటీ వైజ్ చెప్తే, పర్సంటేజ్ పరంగా చెప్తే. బట్ వీ సీ 22-year-old ఉమెన్ నాట్ హ్యావింగ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్.
we see a 25-year-old man not having a good quality of eggs. That could be due to various reasons. Genetically వాళ్ళకి ఏదన్నా కొన్ని జీన్స్ లో నార్మల్ ఉండవు, కొంతమంది PCO పేషెంట్స్ ఉంటారు, ఎగ్స్ బాగానే ఉంటాయి బట్ క్వాలిటీ బాగుండదు. జన్యు పరంగా FSH లెవెల్లోనో LH లెవెల్లోనో కొన్ని హార్మోనల్ లెవెల్లో వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దానివల్ల రెస్పాన్స్ సరిగ్గా రాకపోవచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ రీజన్స్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని. ఓకే, బట్ AMH వాల్యూ అనేది ఒకటి చాలా బాగా వినబడుతుంది మ్యామ్. బట్ ఇది ఓన్లీ ఒక IVF ఈ వీటికి వచ్చినప్పుడే ఇది help అవుతుంది. AMH అనేది ఇట్స్ జస్ట్ లైక్ హౌ మీ బ్యాంక్ లో పాస్బుక్ లాంటిది, మీరు వెళ్ళి నంబర్ ఇచ్చి మన అది బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పండి అంటే ఎలా చెప్పొద్దు, అలాగే AMH ఇస్ అ బ్లడ్ టెస్ట్ విచ్ టెల్స్ అస్ వెదర్ ఇంత నంబర్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30-year-old ఉమెన్, ఆ 30-year-old ఉమెన్ కి AMH లెవెల్ ఇంత ఉండాలి, అది నార్మల్ కండిషన్. 30 years అమ్మాయికి ఎక్కువ ఉంటే PCOS అంటారు, దానికన్నా తక్కువ ఉంటే డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అది చెప్పగలుగుతుంది అంతే. కానీ AMH తక్కువ ఉన్నంత మాత్రం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, లేకపోతే ఎక్కువ ఉన్నంత మాత్రం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనేది ఏం కాదు. బట్ మనం IVF ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వై వి పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ AMHs, మనం ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఏ ప్రోటోకాల్ వాడాలి, అండ్ రెస్పాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సక్సెస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేదంతా కూడా AMH టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే AMH అని చెప్తాను. ఓకే, బట్ దీన్ని న్యాచురల్ గా డెవలప్ చేసుకునే ఏదైనా ప్రాసెస్ ఉందా? అంటే అది చెప్తున్నాను కదా నేను, మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఏజ్ ఇస్ 30, నేను 29 years 364 days చేయగలుగుతాను, చేయలేనే, 1 day కూడా తగ్గించలేను. అలాగే AMH లెవెల్ కూడా పెంచడానికి ఏం ఉండదు. ఏదైనా కానీ ఉన్న ఎగ్స్ ఏదైతే మిగిలి ఉందో, బ్యాంక్ బ్యాలెన్స్ అంటారు కదా, దాన్ని మనం ఏదో మెడిసిన్స్ వల్లనో లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో కొంత క్వాలిటీ వరకు ఇంప్రూవ్ చేయగలుగుతాం, కానీ వీ కెనాట్ ఇంక్రీజ్ ద ఏజ్ ఆర్ రివర్స్ ద ఏజ్. బట్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా చాలా మంది ఈ 28 ఏజ్ లోని వాళ్ళంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకొని మంచిగా మ్యారేజ్ చేసుకొని ఎంజాయ్ చేసి ఒక 35 లోని మళ్ళీ ఆ ఎగ్ని తీసుకుని దాంతో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సేఫ్, అది ఎంతవరకు రిజల్ట్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఈ ఫర్టిలిటీ దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఏదైనా ఉంది, మోస్ట్ మ్యాజికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఎగ్ ఫ్రీజింగ్. ఎందుకంటే యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్, అంటే ఇట్లా స్టాచ్యూ లాగా చేసేసి నువ్వు అలా ఉండిపో కొన్ని సంవత్సరాలు, నేను తర్వాత వాడుకుంటా అనేటట్టు అనమాట. అంటే అది ఏజ్ అనేది యూజువల్గా 25-30 ఆ ఏజ్ లో చేసుకుంటే ఫ్యూచర్ లో బెటర్ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం, చాలా మంది పేషెంట్స్ దే కమ్ లేట్, 35కి 36కి వచ్చి ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుని నేను 40 తర్వాత కంటాను అని అంటే దట్స్ లేట్, బికాస్ 34-35 తర్వాత న్యాచురల్గా ఎగ్స్ ఆల్రెడీ తగ్గుతూ స్టార్ట్ అయిపోతుంది. సో మీ ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఒక 5 years తర్వాత అట్లా వాడుకోవచ్చు. బట్ ఐడియల్గా ఈ ఎగ్స్ అనేది 10 years వరకు కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు నేను అబ్బాయి అయినా అమ్మాయి అయినా నెక్స్ట్ 2-3 years లో నేను మ్యారేజ్కి రెడీ అవుతున్నాను, అండ్ ఆ తర్వాత 2-3 yearsకి నేను ప్రెగ్నెన్సీ బేబీస్ ప్లాన్ చేస్తున్నాను. నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ కేర్ కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 years కావాల్సి? ఇట్స్ జస్ట్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్. జెనెటిక్స్, మీ జీన్స్ ని మనం ఎవరో మార్చలేము, వచ్చే అమ్మాయి జీన్స్ ని కూడా మనం ఏం మార్చలేము. సో అలాగని మనం జీన్స్ ని చూసో లేకపోతే జెనెటిక్ రిపోర్ట్ చూసుకునే పెళ్లి చేసుకునే ఇది ముందు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ మరి ఇంకా అంత ఇది అవ్వలేదు, అంత ఇది లేదు కదా, అంత ఓపెన్ గా లేరు కాబట్టి. బట్ ఉన్న దాంట్లో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే బ్యాలెన్స్ డైట్, గుడ్ ఎక్సర్సైజెస్, ఒక 3 to 4 days అట్లీస్ట్ ఇన్ అ వీక్, మంచిగా నిద్రపోవడం టైంకి, ఇవన్నీ మన చేతుల్లో ఉండేది. బట్ మ్యారేజ్ కన్నా ముందు మెన్స్ కి ఎస్పెషల్లీ సీమన్ టెస్ట్ పాస్ అయితేనే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మెన్. ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, ఎగ్ అనేది మనం రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ టు అ గర్ల్, ఆ అమ్మాయి ఎగ్ ఎలా ఉంది అనేది మీరేం చేయలేరు. మా అయితే స్కాన్ లో చేసుకుంటే ఫాలికల్స్ ఉన్నాయా, ఎగ్స్ ఉన్నాయా అంతే తెలుస్తుంది కదా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ వస్తుందా. ఇట్స్ అంత ఈజీ కాదు టెస్ట్, ఎగ్స్ బయటికి తీయడం అవన్నీ. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ ఫర్ అ ఫీమేల్. అంటే పెళ్లికి ముందు చెక్ చేసుకోవాలి అది ఇది అనుకుంటే, నార్మల్ ఎగ్ రిజర్వ్ చెక్ చేసుకోవచ్చు, AMH వాల్యూ ఎంత ఉందో, ఓకే ఎన్ని రోజులు నేను పెళ్లి లేట్ గా చేసుకోవచ్చు, లేకపోతే అలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు. బట్ క్వాలిటీ మీద మనకి ఏది అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. మెన్ కి అలా కాదు, ఒక సింపుల్ సీమెన్ ఇస్తారు, ల్యాబ్ లో చూస్తాం, కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, షేప్స్ ఎలా ఉంది, అంతా తెలిసిపోతుంది ముందే. సో ఇట్స్ లిటిల్ కంపారిటివ్లీ ఈజియర్ టెస్ట్ ఫర్ మెన్ దాన్ ఉమెన్. ఓకే, బట్ దీని మీద కొన్ని మిత్స్ ఉన్నాయి మేము. ఇప్పుడు మెన్ లో ఎక్కువగా మేము పాకెట్స్ లోని ఫోన్ పెట్టుకోవడం వల్ల ఆ రేడియేషన్ వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది అంటే
ఇట్స్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఫోన్ వల్లే మొత్తం అంతా డ్యామేజ్ జరిగిపోతుంది అన్నట్టు కాదు. సో మెనీ ఇంకా పెద్ద పెద్ద డ్యామేజ్లు చాలా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే లేట్ నైట్ వర్క్ చేయడాలు, ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవడాలు, అవన్నీ పోల్చుకుంటే మొబైల్ అనేది చిన్న ఆస్పెక్ట్. బట్ స్టిల్ ఎస్, అది కూడా దూరం పెట్టుకుంటే బెటర్. ఓకే, బట్ ఇది ఇంకొకటి మిత్రం కొంత ప్రభావం ఉంటుంది. ఓకే, బట్ రేడియేషన్ వల్ల మొటిలిటీ ఇష్యూస్ అన్ని వచ్చే. బట్ అలాగే బైక్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రెజర్ పడడం వల్ల కూడా మెన్స్ స్పెర్మ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్. బైక్ లో డ్రైవ్ చేయడము, జీన్స్ వేసుకోవడం, ఇవన్నీ మిత్స్ అండి. అంటే దానివల్ల మేజర్ ఇదేం ఉండదు. బట్ ఎస్, మెన్ కి మేము యూజువల్ గా ఏం చెప్తామంటే బైక్స్ నడిపేటప్పుడు కొంచెం బికాస్ ద బైక్ డోమ్ అంతా ఉంటది కాబట్టి ఇంజురీ ఏమైనా యాక్సిడెంటల్ స్క్రోటమ్ కి ఇంజురీ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఆ ప్రికాషన్స్ చెప్తాం అంతే. కానీ ఇట్స్ నాట్ లైక్ దే కెనాట్ డ్రైవ్ బైక్ ఆర్ వేర్ జీన్స్ ఆర్ సంథింగ్. ఓకే, బట్ ఇప్పుడు మెన్స్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజ్ ఓవర్ చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుందా? అదేనండి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేము ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసేది లేట్ నైట్ స్లీప్. అది చాలా కామన్ అయిపోయింది. అది నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు ఇవన్నీ వచ్చేసి బింజ్ వాచింగ్లు చేయడం, అది ఇంకా వర్క్ స్ట్రెస్ కూడా డెఫినెట్ గా ఉంది, అది కూడా ఒకటి. దాంతోపాటు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా రీజన్స్. దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిగితే బెటర్. సేమ్ ఫర్ ద ఉమెన్, వాళ్ళలో సేమ్ ఉమెన్ కి అంతే కూడా. వెయిట్ అట్లీస్ట్ మేనేజ్ చేసుకోవాలి, నార్మల్ BMI మెయింటైన్ చేసుకోవాలి, డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఇవన్నీ మన చేతిలో ఉండేది. చేతిలో లేనివి ఏంటి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఏదైతే డ్రివన్ ఫుడ్ ఉందో అది వీలైనంత వరకు మనం ఆర్గానిక్ తీసుకుంటాం. బట్ అది ఎంతవరకు ఆర్గానిక్ ఉందని కూడా మనకు తెలియదు. దట్ ఈస్ వన్ థింగ్. మనకంటే దీస్ ఆర్ ద లూజ్ ఎండ్స్ అనమాట. దానికి ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు ఎప్పటికీ కూడా. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎంత ఉంది, స్ట్రెస్ ఎలా ఉంది. స్ట్రెస్ మనం అన్నట్లకి డాక్టర్స్ ఏదన్నా ఉంది అంటే ఏమైందంటే స్ట్రెస్ అనేస్తాం, మేము కూడా ఈజీగా అనేస్తాం. బికాస్ స్ట్రెస్ కెన్ బి ఒక్కొక్కసారి చాలా అండర్ రేట్ అయిపోతుంది. అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, దానివల్ల ఎంతో ప్రభావం ఉంటుంది. బట్ పీపుల్ మే నాట్ రియల్లీ ఐడెంటిఫై దట్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ సర్టన్ స్ట్రెస్. అంటే నాకు తెలిసి కొన్ని కామన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ కవర్ చేసాను. నౌ లెట్స్ డిగ్ ఇన్ టు ద IVF. ఎందుకంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్, క్వారీస్, మిత్స్ ఇవన్నీ కూడా ఉండిపోయాయి. బట్ IVF అనే టాపిక్ స్టార్ట్ చేయడం 90s లోని ఒక 10% సక్సెస్ రేట్ ఉన్న IVF కి ఈ రోజు తెలుగు స్టేట్స్ లో కూడా అరౌండ్ 50 to 70% సక్సెస్ రేట్ కి వచ్చేసారు. దీనికి ద మెయిన్ రీజన్ ఏంటి? 1978 లో ఫస్ట్ బేబీ యూకేలో బాగుంది. 1978 లోనే మన ఇండియాలో కూడా కోల్కతాలో బేబీ డెలివరీ అయింది. అప్పట్లో 2 to 3% వాజ్ ద సక్సెస్ రేట్. బట్ విత్ ఇయర్స్, ఎవ్రీ ఇయర్ 1990s లో 10% అయింది, 2000 లో 20% అయింది. అలాగే మెల్లమెల్లగా పెరుగుకుంటూ వెళ్ళింది. 50, 60, 70% వరకు కూడా వెళ్తుంది. సో దీనికి ఎందుకు సక్సెస్ పెరిగింది అంటానికి దట్స్ అ న్యూ టెక్నాలజీ. అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు దాని గురించి. ఏదైనా కొత్తగా సైన్స్ డెవలప్ అయినప్పుడు దేర్ ఇస్ అ లెర్నింగ్ కర్వ్. అంటే సో వన్ థింగ్, అప్పట్లో ఇప్పట్లో ఇంజెక్షన్స్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ద కైండ్ ఆఫ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ అంటే ఇంజెక్షన్స్ ఏదైతే హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం అవి చాలా మారాయి. ఎంబ్రియాలజీ ట్రైనింగ్, ఎంబ్రియాలజిస్ట్లు అంతకుముందు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు మంచి ట్రైనింగ్ ఉన్నది. క్లినిషియన్స్ ఎక్స్పర్టీస్, అంటే అంతకుముందు ఎవరు వాళ్ళు ఓన్గా నేర్చుకునేదో చేశారు, ప్రాపర్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి, మంచి డాక్టర్స్ బయటకు వస్తున్నారు. అది ఆ తర్వాత ఎక్విప్మెంట్, ల్యాబ్లో జరిగే ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, టైమ్ ల్యాబ్స్ అనో, లేకపోతే ఎక్సీ మషిన్ అనో, మైక్రో మ్యానిపులేటర్స్, ద కైండ్ ఆఫ్ డిస్పోజబుల్స్ వాట్ వీఆర్ యూజింగ్, ద కైండ్ ఆఫ్ కల్చర్ మీడియా వాట్ వీఆర్ యూజింగ్, క్వాలిటీ చెక్, క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ దానివల్ల మనకి సక్సెస్ రేట్స్ అనేది పెరుగుతున్నాయి. దాంతోపాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ప్రీ ఇంప్లాంటేషన్, జెనెటిక్ స్టడీస్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, దెర్ ఆర్ number of evolution that has happened in the like couple of decades. Ma'am, now we are living in the 2025. వరల్డ్ రూల్ చేస్తుంది. అండ్ ఇప్పటికీ కూడా ఫర్టిలిటీ ఒక బెస్ట్ స్పర్మ్ క్వాలిటీ ఉండి, బెస్ట్ ఎగ్ ఉండి, లైఫ్ స్టైల్ చాలా బాగున్నప్పటికీ కూడా సక్సెస్ రేట్ స్టిల్ 70% దగ్గర ఉండిపోతుంది. సక్సెస్ రేట్ అనేది ఎప్పటికీ 100% చేయలేము. బికాస్ ఇట్స్ నాట్ లైక్ అపెండిసైటిస్ వచ్చేసింది, జ్వరం వచ్చింది, వామిటింగ్ వచ్చింది, పెయిన్ వచ్చేసింది అని అంటే ఒక సింపుల్ డయాగ్నోసిస్, సర్జరీ చేసేసాం, అపెండిక్స్ తీసేసాం, పెయిన్ పోయింది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్టిలిటీ ఇస్ అ కాంప్లెక్స్ థింగ్. అంటే నార్మల్ గా కాన్సెప్షన్ వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అది ఎంత కష్టం అనేది తెలియదు, ఈజీగా వచ్చిన వాళ్ళకి. బట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎన్నో లెవెల్స్ లో ఎన్నెన్నో జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది.
స్పర్మ్స్ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలవాలి, ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది మెచ్యూర్ ఎగ్ అయి ఉండాలి, గుడ్ క్వాలిటీ అయి ఉండాలి, ఈ స్పర్మ్స్ కరెక్ట్ గా ఆ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి, ఈ ఓవరీలో రిలీజ్ అయినప్పుడు స్పర్మ్స్ అటు వెళ్ళాలి, అది పెనిట్రేట్ అవ్వాలి, ఎంబ్రియో తయారవ్వాలి, తయారైన ఎంబ్రియో మళ్ళీ యూట్రస్ కి వచ్చి అతుక్కోవాలి, మైక్రోస్కోపిక్ లెవెల్ ఎన్నో మార్పులు జరుగుతాయి. అవన్నీ ఆ సీక్వెన్స్ లో జరిగితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దీంట్లో IVF ట్రీట్మెంట్ లో మనం దాదాపు 50-60% మనం చేయగలుగుతాం. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా ముందే మనమే ఆస్పిరేట్ చేసేస్తున్నాము, పెనిట్రేట్ అవ్వకుండా ఎగ్ ఇది మనమే ఇక్సీ చేసేసి ఫర్టిలైజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎంబ్రియో గ్రోత్ మనం దానికే వదులుతాం. గుడ్ ల్యాబ్ కండిషన్స్ ఉండాలి. ఆ తర్వాత పెట్టిన తర్వాత మనం ఎంత మంచి ఎంబ్రియో తయారు చేసినా కూడా యూట్రస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. సో దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ వేర్ ఇంకా రీసెర్చ్ ఇస్ నీడెడ్ అండ్ మేబీ సక్సెస్ పెరుగుతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ 70 నుంచి 100 అయిపోతుంది అని కాదు, 70 నుంచి 72, 73, 75 అలా మెల్లిమెల్లిగా పెరుగుతుంది విత్ అడ్వాన్సెస్. ఓకే. సో ఈ ఏ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేసుకున్నాం? ఇస్ దేర్ ఎనీ యూజెస్ విత్ AI? కూడా డెఫినెట్లీ అన్ని ఫ్రెటర్నిటీలోనూ AI అనేది డామినేట్ చేస్తుంది. సో బట్ విత్ రెస్పెక్ట్ టు ఫర్టిలిటీ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ AI క్యాన్ బి ఆఫ్ హెల్ప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము యాజ్ ఎ హ్యూమన్ ఐ మే బి వన్ డాక్టర్, ఇంకొక డాక్టర్ ఇంకొకలాగా చూస్తుండొచ్చు. నేను ఆ స్కాన్ లో చూసినప్పుడు ఈ ఫాలికల్ ని నాకు ఒక సైజ్ లాగా నేను మెజర్ చేయొచ్చు, ఇంకొకరు ఇంకోలా మెజర్ చేయొచ్చు. లేకపోతే ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చింది, ఆ ఎండోమెట్రియల్ ప్యాటర్న్ ఇలా ఉంది, బ్లడ్ ఫ్లో బాగుందా లేదా, నేను ఒకలాగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఇంకొక డాక్టర్ ఇంటర్ప్రిట్ ఇంకోలా చేయొచ్చు. సో దీనికి ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో అన్ని ఇమేజెస్ అన్ని అంత డేటాబేస్ లో వేసుకుంటూ వెళ్ళి చేస్తే ఫ్యూచర్ లో ఓకే ఈ పేషెంట్ ఇలాంటి పేషెంట్స్ కి ఇలాంటి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంత సక్సెస్ వచ్చింది అనేది అది రీడ్ చేసి ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకే ఈ ఎంబ్రియోని మనం పెడితే ఈ ఎంబ్రియోకి ఇంత సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి 4 ఎంబ్రియోస్ వచ్చాయి, ఏది పెట్టాలి అనేది యాజ్ ఎ హ్యూమన్ మేము బికాస్ వీఆర్ ఆల్సో ట్రైన్డ్ మేము చెప్పగలుగుతాం. మేబీ కొన్ని బికాస్ మాకు మెమరీ ఉండదు, దానికి మొత్తం మెమరీ ఉంటుంది, అంతా ఫీడ్ అయి ఉంటది. సో ఆ మెమరీ ఉండదు కదా, బ్యాక్గ్రౌండ్ మెమరీ. సో అదంతా కూడా అది ఎనలైజ్ చేసి ఎంబ్రియో నంబర్ ఇస్తుంది అనమాట, ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి. సో అలాగా యూజ్ అవుతుంది. సో ప్రిసిషన్ కొంచెం బెస్ట్ ఉండొచ్చు. ఐడెంటిఫికేషన్ ఎస్, ట్రైంగ్ టు పిక్ ద బెస్ట్ వన్, బెస్ట్ క్వాలిటీ ఎగ్స్, బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ ని పిక్ చేయడము, ఎంబ్రియోస్ తయారైన తర్వాత బెస్ట్ ఎంబ్రియోని పిక్ చేయడం, ఇవన్నీ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. బట్ ఎవ్రీ హాస్పిటల్స్ లోని మేము రోబోటిక్స్ యూజేజ్ చూస్తున్నాం కదా, అది మీ ఫర్టిలిటీలో ఇంకా రోబోటిక్స్ రాలేదు. బట్ ఎస్ రీసెంట్ గా ఎక్కడో వేరే కంట్రీలో ఇక్సీ మషిన్ ద్వారా IVF చేశారు అని చెప్పి వచ్చింది. బట్ అగైన్ ఇట్స్ లాంగ్ వే టు గో, అంటే ఇప్పుడప్పుడే వచ్చేది కాదు అది. బట్ IVF కి వచ్చినంత లైమ్ లైట్ మిగతా ఏ మెథడ్స్ కి రాలేదు. వాట్ ఆర్ దట్ మెయిన్ రీజన్ అండ్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి మేము మాకు సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే? అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో సింపుల్ గా IUI, IVF, ఇక్సీ ఇవే ఉంటాయి. లైమ్ లైట్ ఎందుకు వచ్చిందని అంటే దిస్ ఇస్ సంథింగ్ జనాలు ఏమనుకుంటారంటే IVF అనేది అన్నెసెసరీ అని అనుకుంటారు. సో పీపుల్ థింక్ ఇట్స్ అ లగ్జరీ. బట్ మన ఇండియాలో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, ఒకటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి ఎక్కడ ఇన్సూరెన్స్ కవర్ చేయరు. సెకండ్ థింగ్ పిల్లలు లేకపోవడం అది ఒక ఫిజికల్ పెయిన్ లాగా ఎవరు భావించరు. దట్ ఈస్ అ మెయిన్ డ్రాబ్యాక్. అదే వేరే కంట్రీస్ లో సైకలాజికల్ పెయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఫిజికల్ పెయిన్ కి ఉన్నంత. సో ఇండియన్ ఇన్సూరెన్సెస్ అందుకే కవర్ చేయవు. సో మేబీ ఇప్పుడు కొన్ని కంపెనీస్ అది కవర్ చేస్తున్నాయి, ఫ్యూచర్లో కవర్ చేస్తాయి. సో డెఫినెట్గా ఒకప్పుడు ఉండేది మీరు అన్నట్టు IVF అనేది ఒక ఫ్యాన్సీ థింగ్ అనేది. బట్ ఇప్పుడు చాలా మంది ఈవెన్ కమింగ్ ఫ్రమ్ Tier 2, Tier 3 సిటీస్, ఈవెన్ టౌన్స్, విలేజెస్ లోంచి కూడా జనాలు వచ్చి చేయించుకుంటున్నారు అవసరం ఉందని తెలిస్తే. బట్ ఎస్ ఏంటి అని అంటే అవేర్నెస్ అనేది ఇంకా పెరగాలి. సో ఎలా అయిపోతుందంటే చదువుకోలేని వాళ్ళకి మనం చెప్తుంటే కనీసం వింటున్నారు. కొంతమంది చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకుని నాకంతా తెలిసిన వాళ్ళు అని అనుకుంటారు, వాళ్ళకి చెప్పడం ఇబ్బంది అయిపోతుంది. బికాస్ మీకు తెలిసిందే కదా, ఎంతో కంటెంట్ ఉంటుంది యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ, అది రైట్ కంటెంట్ ఏంటి అని తెలుసుకుని వాళ్ళు చదవటం అనేది జరగట్లేదు. సో అందుకని ఇంకొకరు వచ్చి AMS తక్కువ ఉంటుంది, 0.5 ఉంటుంది, ఏజ్ 38 years అయిపోయి ఉంటుంది, ఏవో కంపెనీలు చూపిస్తాయి మీకు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ద్వారా లేకపోతే న్యాచురల్ మెథడ్స్ ద్వారా మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, మీరు IVFకి వెళ్ళొద్దు అని చెప్పి. సో పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దేనికి వెళ్ళాలి దేనికి లేదు అని చెప్పేసి. ఆ అవేర్నెస్ అనేది పెరగాలి పాపులేషన్. మీరు ఇందాక ఒకటి ఉన్నారు, చదవని వాళ్ళు అండ్ అలాగే Tier 2 ఏరియాస్ లో కూడా కొంతమంది బాగా స్పిరిచువల్ సైడ్ లో దీన్ని చూస్తారు మ్యామ్. అసలు ఈ ప్రెగ్నెన్సీ అనేది నువ్వు ఆ నోములు చేయు, ఈ ముడుపులు కట్టు, ఇలా ఇవి చేయు, వీటి వల్ల కూడా వస్తాయని. అలాంటి పేషెంట్ ఒకవేళ మీ దగ్గరికి వస్తే
హౌ యూ హ్యాండిల్? సి వస్తారండి ఖచ్చితంగా పేషెంట్స్ ఉన్నప్పుడు. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడిని పిలుస్తారో లేదో కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అయితే డెఫినెట్ గా దేవుడిని పిలుస్తారు. దట్ హ్యాపెన్స్ విత్ 99% ఆఫ్ ద పాపులేషన్. సో మేము ఎవరిని డిస్కరేజ్ చేయం, దట్ ఈస్ దేర్ బిలీఫ్స్. బట్ వాట్ వీ ఆల్సో టెల్ దెమ్ ఇస్ యూ డూ దాట్ థింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ సైంటిఫిక్ మెథడ్స్ ని ఫాలో అవ్వు. దట్ ఈస్ వాట్ వీ క్యాన్ డూ. అంతేకాని మీరు అది ఫాలో అవ్వద్దని చెప్పలేము. అలాగని అదే ఫాలో అవుతే మీకు న్యాచురల్ గా వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అలా అయితే అసలు ఎక్కడ ఫర్టిలిటీ సెంటర్ అవసరం లేదు. గ్రేట్ మ్యామ్. బట్ విత్ డిఫరెన్స్ చెప్పండి మ్యామ్, IUI, IVF, ICSI. IUI అంటే బేసిక్ ఇట్స్ సెమీ బ్లైండ్ ప్రొసీజర్. దాంట్లో ఏంటి అంటే ఎగ్ పెరిగినప్పుడు యూజువల్ గా ఫీమేల్ ఎగ్ ట్రాక్ చేసి పెరిగే టైం కి ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్కోర్స్, న్యాచురల్ ఇంటర్కోర్స్, ఆ స్పర్మ్స్ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకుని దాంట్లో ఉండే డెడ్ స్పర్మ్స్ ని, నాన్ మూవింగ్ స్పర్మ్స్ ని సెపరేట్ చేసి ఓన్లీ లైవ్ స్పర్మ్స్ ని ఒక చిన్న ట్యూబ్ ద్వారా యూట్రస్ లోపలికి పెడతాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ యూట్రస్ వరకు పెడతాం, అంటే బైపాస్ చేస్తాం సర్విక్స్ ని, ఒక హాఫ్ డిస్టెన్స్ ని మనం బైపాస్ చేసి అక్కడ పెడతాం. బట్ దెన్ ఆ స్పర్మ్స్ మళ్ళీ ఎగ్ వరకు చేరుకోవాలి, అక్కడ పెనిట్రేట్ అయ్యి ఫర్టిలైజేషన్ అవ్వాలి, ఎంబ్రియో తయారై మళ్ళీ తయారైన ఎంబ్రియో వచ్చి యూట్రస్ లో అతుక్కోవాలి. దిస్ ఇస్ హౌ IUI వర్క్స్. అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ యూజువలీ లెస్, అంటే 10 to 12%. ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అంటే సెక్షువల్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళకి, లేకపోతే స్పర్మ్ కౌంట్ క్వాలిటీలో మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మేజర్ ఇష్యూస్ ఎక్కడ కనబడట్లేదు అయినా కూడా న్యాచురల్గా రాలేదు, న్యాచురల్ ఓవులేషన్ ఇండక్షన్ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి, అలాంటి వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. IVF అనేది ఇట్స్ అ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ. దాంట్లో ఏంటంటే ఎగ్స్ అనేది మనము ఈ న్యాచురల్ IUIలో 1 egg రిలీజ్ అవ్వడానికి మన టార్గెట్ 1 or 2 అంతే, బికాస్ మనం ఎగ్స్ ఎక్కడ బయటకు తీయట్లేదు. IVFలో ఏంటంటే మనము ఆ పర్టికులర్ మంత్ సెలెక్ట్ అయిన ఎగ్స్ ని మనం రెస్క్యూ చేసి అట్లీస్ట్ ఒక 10-15 eggs వచ్చేలా ట్రై చేస్తాం. ఆ ఎగ్స్ బయటకు తీసి స్పర్మ్స్ ని ఒక్కొక్క స్పర్మ్ గా మనం ఫర్టిలైజ్ చేసి తయారైన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏమైనా ఉంటే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. ICSI అనేది ఇట్స్ లిటిల్ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ IVF. ICSI IVF లో మేజర్ డిఫరెన్సెస్ ఏం లేదు. ఎగ్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ చేయడం, ఎగ్స్ పిక్ చేసుకోవడం అంతా కామనే. ఫర్టిలైజేషన్ మెథడ్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. IVF లో ఏం చేస్తామంటే ఎగ్ పెట్టి దాని పక్కన చుట్టూతో కొన్ని లైవ్ స్పర్మ్స్ పెడతాం, అవే పెనిట్రేట్ అవ్వాలి. ICSIలో ఏంటంటే ఒక్క ఎగ్ని పట్టుకుని ఒక్క స్పర్మ్ ని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం. దట్స్ డిఫరెంట్, ఇంటర్సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. మ్యామ్ ఇదే మరి ఇంత IVF కి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ బట్ సొసైటీలో ఎందుకు అంత బ్యాక్లాష్ వస్తుంది, లేకపోతే అంత అవేర్నెస్ ఇంకా క్రియేట్ అవ్వట్లేదు? బికాస్ జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే న్యాచురల్గా వచ్చేసేయాలి ప్రెగ్నెన్సీ, ఎన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్, దీనివల్ల ప్రెగ్నెన్సీ వస్తే ఎంతవరకు బేబీ అబ్నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ డౌట్స్. వాళ్ళు కంప్లీట్ గా దాని గురించి తెలుసుకుంటే వస్తుంది అవేర్నెస్, లేకపోతే రాదు. సో దే కీప్ అజ్యూమింగ్ రాంగ్ థింగ్స్. ప్లస్ ఎస్ డెఫినెట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఇన్సూరెన్స్ లేదు. ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది 25-35 ఏజ్ గ్రూప్ కేటగిరీలో ఉన్న పీపుల్ కి. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంత ఉండదు. 45-50 వచ్చినంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ వీళ్ళకు ఉండదు. సో ఓవరాల్ గా ఫైనాన్షియల్ బర్డన్ అనుకోండి, సోషల్ స్టిగ్మా అనుకోండి, లేకపోతే ఎవరు అరే మీకు న్యాచురల్ అవ్వలేదు, మనం జనరల్ గా రైట్ హౌ పీపుల్ టాక్. సో వీళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు, వాళ్ళు ఫర్టిలిటీ డాక్టర్స్కి వెళ్ళారు, ఇది ఒక స్టిగ్మా ఉంటుంది. సో దాంతో పాటు ఫైనాన్షియల్ బర్డన్, ప్లస్ మళ్ళీ అబ్నార్మల్ ఉంటదేమో అన్న ఒక భయము. మల్టిపుల్ ఇది ఎమోషన్స్. బట్ నేచురల్ ప్రెగ్నెన్సీ ఎప్పటి వరకు వాళ్ళు ట్రై చేయొచ్చు? ఎప్పుడు దానికి ఏది క్రైటీరియా ఉండదండి. యూజువల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఇఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 35, అప్పుడు ఒక 1 year ట్రై చేయండి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ వితౌట్ యూజింగ్ ఎనీ కాండమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ అది లేకుండా ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాం. బికాజ్ ఎందుకంటే 1 year లో దాదాపు 80% ఆఫ్ ద కపుల్స్ ప్రెగ్నెంట్ అయిపోతారు, మిగిలేదా 20% పీపుల్. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అందరికి డైరెక్ట్ గా IVF చెప్పరు. 1 or 2% పీపుల్ కి మాత్రమే ఉంటుంది IVF. మిగతా 80% కన్సీవ్ అయిపోతారు. ఇంకో దాదాపు 10-15% మందికి సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ లేకపోతే IUI లాంటి ట్రీట్మెంట్స్ లో సక్సెస్ వచ్చేస్తుంది. మిగిలిన 2-3% వాళ్ళకి IVF అవసరం ఉంటుంది. బట్ ఈ PCOD, PCOS ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి? PCOD, PCOS ఎస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ చేస్తుంది, బట్ దే ఆర్ ద ఈజియెస్ట్ ట్రీటబుల్ అనమాట. అంటే వాళ్ళకి IVF దాకా చాలా తక్కువ మందికి, PCOS పేషెంట్స్ కి చాలా తక్కువ మందికి IVF అవసరం. ఎందుకంటే చాలా మందికి ఓవులేషన్ ఇండక్షన్ లోను లేకపోతే IUI లోనే సక్సెస్ వచ్చేస్తుంది, లేకపోతే లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు హార్మోన్ రెగ్యులేషన్ అది చేసుకుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే IVF మ్యామ్ అదర్ స్పెక్ట్రమ్ నేను చెప్పేది. డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే PCOS అంటే నీటి బుడుగులు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ నీటి బుడుగులు అనేది నెగటివే, న్యాచురల్ గా రావడానికి నెగటివే. బట్ మనం ఇన్ఫాక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవ్రీ ఫాలికల్ క్యాన్ టర్న్ అవుట్ టు బి ఎన్ ఎగ్.
ఓకే. మంచి ప్రోటోకాల్స్ అది వాడి చేసుకుంటే. సో వాళ్ళకి యూజువల్గా న్యాచురల్లోను ఐయుఐలోను ఐవీఎఫ్లోను సక్సెస్ రేట్ చాలా బాగుంటాయి. ఎక్కడో కొంతమందికి పీసీఓస్లో కూడా జెనెటిక్ లెవెల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. అది రేర్, జరుగుద్ది అలాగా. అలాంటి వాళ్ళకే ఇబ్బంది తప్ప చాలా మంది పీసీఎస్ పేషెంట్స్ కన్సీవ్ అయిపోతారు. బట్ మ్యామ్ నేను రీసెంట్ గా ఉమెన్స్ లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అని ఫైబ్రాయిడ్స్ అనేది కామన్ అండి, ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఉంది ఫైబ్రాయిడ్స్. నార్మల్ గా 10 మంది ఇప్పుడు ర్యాండమ్ గా ఒక 10 లేడీస్ ని మనం తీసుకుని స్కాన్ చేస్తే దాంట్లో దాదాపు 4-5కి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏంటి, ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎంత పెద్దది ఉంది, అది ఎండోమెట్రియల్ క్యావిటీని డ్యామేజ్ చేస్తుందా, వీటిని బట్టే ప్రెగ్నెన్సీ వచ్చేదా లేదా అనేది తెలుస్తుంది. ఎక్కడో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, సబ్సీరియస్ ఫైబ్రాయిడ్ అక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఫైబ్రాయిడ్స్ ఒకటే కాదు, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసేది మేము ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేదే కాకుండా రివర్స్ వెళ్ళి ట్యూబ్స్లోను, ఓవరీస్లోను, పెల్విక్ క్యావిటీలోను అంతా ఎక్కడ పడితే అక్కడ అక్యుములేట్ అయ్యి దానివల్ల సివియర్ పీరియడ్స్ పెయిన్, ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం, యూట్రస్ స్వెల్లింగ్ అంటే అడినోమయోసిస్ అవ్వడం, దానివల్ల ఇంప్లాంటేషన్ ప్రాబ్లము, ఎగ్ ఫర్టిలైజేషన్ ప్రాబ్లము. దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ కామన్లీ సీయింగ్. ఎండోమెట్రియోసిస్ ఇస్ మోర్ డ్యామేజింగ్ దాన్ యువర్ పీసీఓఎస్. పీసీఓఎస్ ఇస్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అది చాలా ఉంది, దాంట్లో కూడా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దే ఆర్ ప్రోన్ ఫర్ ఫ్యూచర్ డయాబెటీస్. ఎండోమెట్రియోసిస్ ప్రెసెంట్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం. సో అది మైల్డ్ ఉన్న వాళ్ళకి పర్లేదు, సివియర్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. బట్ ఇప్పటి వరకు ఉమెన్ సైడ్ లో కొన్ని చెప్పారు కదా, మెన్ సైడ్ లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? వరి బీజం అని అంటారు, వారికోసిల్. సో నార్మల్ గా టెస్టిస్ దగ్గర ఉండే ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో, యూజువల్ గా టెస్టిస్ అనేది అబ్డామినల్ లోపల ఉండవు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కి ఓవరీస్ అనేది అబ్డామిన్ లో ఉంటాయి, మెన్ కి ఎందుకు బయట స్క్రోటం ఉండి దాంట్లో ఎందుకు టెస్టిస్ ఉంటాయి? బికాస్ స్పర్మ్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ కేజ్ లో అంటే స్క్రోటమ్ లో ఉంటాయి. వేరే స్క్రోటల్ టెంపరేచర్ ఏదైతే ఉందో జనరల్ బాడీ టెంపరేచర్ కన్నా ఒక 1 to 2 డిగ్రీ తక్కువ ఉంటుంది. బికాస్ అదే అబ్డామినల్ టెంపరేచర్ జనరల్ బాడీ టెంపరేచర్ కనుక దాంట్లో ఉంటే స్పర్మ్స్ ప్రొడక్షన్ అవుతూ అవి చనిపోతూ ఉంటాయి, లేకపోతే పువర్ క్వాలిటీ ఉంటుంది. సో ఈ వారికోసిల్లో ఏమవుతుందంటే ఆ నార్మల్ టెంపరేచర్ ఏదైతే తక్కువ ఉంటుందో జనరల్ బాడీకి కంపేర్ చేస్తే దాన్ని మళ్ళీ రేస్ చేసేస్తారు 1 to 2%. దానివల్ల స్పర్మ్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మొటిలిటీ తగ్గిపోతుంది, నార్మల్ షేప్స్ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. వరి బీజం అనేది చూస్తూ ఉంటాం మేము కామన్. ఇప్పుడు ఇఫ్ ఎనీ వన్ పర్సన్ ఐవీఎఫ్ కి కన్సల్ట్ అవుదాం రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటాయా? ఐవీఎఫ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు రిలీజియస్లీ ఫాలో ద మెడికేషన్స్ వాట్ డాక్టర్ గివ్స్. ఇంజెక్షన్స్ అనేది టైం టు టైం తీసుకోవాలి, మెడిసిన్స్ టైం టు టైం తీసుకోవాలి, గుడ్ ఫుడ్ అంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండాలి, కనీసం 8 to 9 hours ఆఫ్ నార్మల్ స్లీప్, అది టైమ్లీ స్లీప్ అయి ఉండాలి. దాంతోపాటు ఒక 30-40 minutes ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయమంటాం యూజువల్. ఓకే. బట్ ఇవే మెడికేషన్స్ ఇంజెక్షన్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనుకోండి. అది అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పేషెంట్ కి ఒక పర్టికులర్ డిసీజ్ వచ్చింది, సో అవి అయ్యో నాకు ఈ డిసీజ్ వచ్చేసిందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండలేరు కదా, సో దే హ్యావ్ టు టేక్. సో ఐవీఎఫ్ లో కూడా అంతే, వాళ్ళకి ఏంటంటే దాంట్లో వచ్చే బెనిఫిట్ కన్నా ఫియర్స్ ఎక్కువ కనబడతాయి వాళ్ళకి. అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పేషెంట్స్ వస్తున్నారు, దాదాపు ఒక 1 month ట్రీట్మెంట్ ఇస్తే 100 మంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఒక్క 1 month ట్రీట్మెంట్ ఇస్తే దాంట్లో 50 మంది 60 మంది కన్సీవ్ అవుతున్నారంటే డోంట్ యూ థింక్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, రైట్? బట్ స్టిల్ పేషెంట్స్ పెయిన్ అయిపోతుంది, లేకపోతే చాలా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్నెట్ లో ఆ బ్లాగ్స్ ఈ బ్లాగ్స్ చదువుతారు, పెయిన్ 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 అని అంటారు. సో పెయిన్ అనేది సబ్జెక్టివ్ అండి. నాకు ఒక నీడిల్ పెయిన్ ఉండొచ్చు, మీకు ఇంకోలా పెయిన్ ఉండొచ్చు. యూ మే హ్యావ్ ఎ బెటర్ టాలరెన్స్ కెపాసిటీ, ఐ మే హ్యావ్ ఎ వెరీ వీక్ టాలరెన్స్ కెపాసిటీ. సో దానివల్ల కొంచెం ఐవీఎఫ్ లో ఎక్కువ పెయిన్ అని చెప్పేసి ఒక బ్యాడ్ ఇది జరిగింది. బట్ ఎస్, ఐవీఎఫ్ లో మెయిన్ గా 3 problems ఉంటాయండి. వన్ థింగ్ ఇస్ సైకలాజికల్ ప్రాబ్లం, రైట్? సైకలాజికల్ ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. అది రిచ్ పేషెంట్ అయి ఉండొచ్చు, పువర్ పేషెంట్ అయి ఉండొచ్చు, మిడిల్ క్లాస్ పేషెంట్, ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, నో మ్యాటర్ వాట్. నెక్స్ట్ థింగ్ పెయిన్ అనేది ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఉండదు, కొంచెం సున్నితంగా ఉండే వాళ్ళకి పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అగైన్ ఇస్ డిఫరెంట్, అది అదొక డిఫరెంట్ ఎడ్జ్ ఉంటుంది కొంతమంది పేషెంట్స్. బికాస్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్సెస్ ఏవి కూడా maximum 95% of the insurance companies IVF కి సపోర్ట్ చేయదు. సో దట్ ఇస్ అ ప్రాబ్లం. బట్ ఈ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ అనేది ఎలా క్యాపబుల్ చేసుకోవాలి, మెన్ ఆర్ ఉమెన్?
అంతే ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ అనేది అంతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది చేసుకోవాలి. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రీట్మెంట్. ఓకే నాకు ఇది వెళ్ళాలి అనేది ఒక అర్థం చేసుకోవాలి. మెంటల్గా అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. వన్ థింగ్, ఫ్యామిలీ అంటే మెయిన్ హస్బెండ్, బికాస్ పార్ట్నర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద లైఫ్, రైట్? సో పేషెంట్కి ఓకే యూ షుడ్ నాట్ బ్లేమ్. యూజువల్గా మనకి ఏంటంటే నీ ఎగ్ ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్ వెళ్ళాల్సి వచ్చింది, దానికోసం ఇంత ఖర్చు అయిందో, లేకపోతే దానికోసం మనకు పిల్లలు పుట్టట్లేదో, లేకపోతే ఇది ఉంటుంది. ఇది అదర్ వే ఆల్సో. అమ్మాయిలు వస్తారు, అబ్బాయిది ఏదో స్పర్మ్ కొంచెం వీక్ ఉందని చెప్పి ఐవీఎఫ్ చేస్తాం కొన్నిసార్లు. అప్పుడు నాకంత బాగానే ఉంది, నీ కోసం నీ స్పర్మ్ బాగాలేదు కాదు కాబట్టి నేను ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇలా ఉంటాయి. ఇలాంటి అనేది దీస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ విచ్ షుడ్ బి డెల్ట్ ఇన్ అ బెటర్ వే. ఓకే, బట్ ఎలాంటి మైండ్ సెట్స్ తో ఉన్న క్లయింట్స్ మీరు కలుస్తారు? ఉంటారండి, అన్ని రకాలు ఉంటారు పేషెంట్స్, ఇది అది అని కాదు, అన్ని రకాలు ఉంటారు. అండ్ వీ యాజ్ ఎ డాక్టర్స్ మేము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పేషెంట్స్ కి, బికాస్ వాళ్ళకి మేము ఏం చేయగలుగుతాం, ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం, వీ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ. మేము వాళ్ళల్లో గొడవలు పెట్టకూడదు. సో వీ హ్యావ్ టు రియల్లీ వాచ్ అవర్ వర్డ్స్ వెన్ వీఆర్ టాకింగ్. బట్ ఇస్ దర్ ఎనీ ఎగ్జాంపుల్ మ్యామ్ మీ మాటల వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారింది అన్న? ఉంటాయి. మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫీమేల్ పార్ట్నర్ వస్తుంది, ఎగ్ బాగాలేదు, తక్కువ ఉంది అని అంటారు. బట్ ది టెల్ us, ఓకే ఇప్పుడు మేల్ పార్ట్నర్ కి అంత నార్మల్ గా ఉంది, లేకపోతే ఏదో చిన్న మైల్డ్ ఇష్యూ ఉంది అంటే వి టెల్ దెమ్ మీ స్పర్మ్ లో కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పి, బికాస్ వీ వాంట్ దెమ్ నాట్ టు జస్ట్ బ్లేమ్ వన్ పర్సన్. అంటే లేనిది చెప్పం, లేనిది ఏదో మీకు ఏదో ఉందని చెప్పం, బట్ ఉన్నదాన్నే ఈ ప్రాబ్లం కూడా ఉందమ్మా మీకు, మేబీ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ బట్ వి టెల్ దెమ్ దట్ దర్ ఇస్ అ ప్రాబ్లం. బట్ మ్యామ్ ఇదే ఐవీఎఫ్ ప్రొసీజర్ లో ఫ్రోజన్ ఎంబ్రియో కన్నా ఫ్రెష్ ఎంబ్రియో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ కి ఫ్రోజన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో నేను ఎగ్ బయటకు తీస్తున్నాను, ఎంబ్రియో తయారు చేస్తున్నాను, తయారు చేసిన 3-5 days కి నేను మళ్ళీ ఎంబ్రియో పెట్టేసాను అనుకుంటాను, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటారు. అదే ఎంబ్రియోని తయారు చేసిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ పేషెంట్ ఎండోమెట్రియం రెడీ చేసి ఈ ఎంబ్రియోస్ అప్పుడు థా చేసి వాడితే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ సక్సెస్ అనేది ఏదైతే ఎఫ్ఈటీలో పెరిగిద్ది అని అంటారో దట్ ఈస్ నాట్ డ్యూ టు ద ఫ్రీజింగ్ టెక్నిక్. అంటే ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేస్తే సక్సెస్ పెరిగిపోతుంది అని కాదు, బికాస్ మనకు అదొక అడ్వాంటేజ్. ఫ్రీజింగ్ టెక్నాలజీ అంత అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి మనం దాన్ని బ్యాంక్ లో పెట్టుకుని భద్రంగా తర్వాత వాడుకుందాం అని చెప్పి పడతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, యూజువల్ గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ కి కొంతమంది పేషెంట్స్ లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ సక్సెస్ రాకపోవచ్చు, లైక్ ఎండోమెట్రియం సరిగ్గా గ్రో అయ్యుండకపోవచ్చు, లేకపోతే ఎండోమెట్రియం టూ థిక్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండొచ్చు, అలా కొన్ని రీజన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చెప్తాం. లేకపోతే పీసీఓఎస్ పేషెంట్స్ కి ఎక్కువ ఎగ్స్ వస్తాయి, ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, అలాగే ఓవేరియన్ హైపోస్టిమ్యులేషన్ అని ఒక మేజర్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ రకంగా కొంతమంది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ లో కన్సీవ్ అయిపోతారు, డెలివరీ అయిపోతుంది, ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏదైతే ఉన్నాయో అది మనం ఫ్రీజ్ చేసి పెట్టుంటాం, సెకండ్ చైల్డ్ కి 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడుకోవాలనుకుంటే అప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా కూడా యూటిలైజేషన్ ఉంటుంది. ఓకే, బట్ ఎన్ని అటెంప్ట్స్ పట్టొచ్చు మ్యామ్ సక్సెస్ అవ్వడానికి? నార్మల్ గా 50-60% ఇఫ్ దేర్ ఎగ్ రిజర్వ్ ఇస్ గుడ్, ఇఫ్ దేర్ స్పర్మ్ దిస్ థింగ్ ఇస్ గుడ్, 50-60% ఉంటుంది సక్సెస్ రేట్. ఎగ్ బాగాలేదు, స్పర్మ్ బాగాలేదు అంటే అది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఏజ్, మేల్ పార్ట్నర్ ఏజ్, వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వాళ్ళ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యూట్రస్ ఎలా ఉంది, ఎండోమెట్రియోసిస్, దేర్ ఇస్ మల్టిపుల్ వేరియబుల్స్, దాన్ని బట్టి మనం సక్సెస్ అనేది ఉంటాం. సో యూజువల్ గా 50-60 అనేది ఏంటి అని అంటే మేజర్ లైక్ సివియర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చెప్తాం అనమాట. ఆల్రెడీ 2-3 ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి, అంతకుముందు ప్రీవియస్ ఎగ్ క్వాలిటీ చాలా బ్యాడ్ గా వచ్చింది, వాళ్ళలో మేము మేబీ సబ్సిక్వెంట్ సైకిల్స్ కూడా బ్యాడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో అని ప్రెడిక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ సక్సెస్ రేట్స్ సార్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక 2 కండిషన్స్ ఉండొచ్చు మ్యామ్. న్యాచురల్ గా చాలా సార్లు ట్రై చేసిన రాని వాళ్ళకి లాస్ట్ లో ఐవీఎఫ్ వచ్చి వాళ్ళు ట్రై చేయొచ్చు. మల్టిపుల్ అబోర్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ మనకు తెలుసు అబోర్షన్స్ అయ్యాయి కాబట్టి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండొచ్చు అని. అబోర్షన్ కి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కి డిఫరెన్స్ ఏం లేదు, వాళ్ళు న్యాచురల్ గానే కన్సీవ్ అయినప్పుడు ఐవీఎఫ్ లో కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్. అబోర్షన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది మా దగ్గరకు వస్తారు. యూ ఆస్క్డ్ అ వెరీ రైట్ క్వశ్చన్. కొంతమందికి మేము రిపీటెడ్ అబోర్షన్స్ 3-4 అబోర్షన్స్ అయిన వాళ్ళకి మేము ఐవీఎఫ్ చెప్తాం. సో వాళ్ళే అనుకుంటారు నేను కన్సీవింగ్ న్యాచురల్లీ, నాకు అసలు ఐవీఎఫ్ అవసరం ఉంది, నేను అబోర్షన్స్ ఆపమని నేను వస్తాయి, డాక్టర్ ఏంటి నాకు ఐవీఎఫ్ చెప్తున్నారు అనుకుంటారు. సో అక్కడ మెయిన్ రీజన్ ఇస్ నాట్ జస్ట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ లో ఒక్క అవకాశం ఏంటంటే మనం ఎంబ్రియో ఇంప్లాంట్ చేసే ముందే ఆ ఎంబ్రియోలో ఉండే జెనెటిక్స్ ఎలా ఉన్నాయి, క్రోమోజోమ్స్ నార్మల్ ఉన్నాయా లేదా అని తెలుసుకునే ఒక టెస్ట్ ఉంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటారు. సో దానికోసం చెప్తాం అంతే, కానీ జస్ట్ అబోర్షన్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఐవీఎఫ్ చేస్తే ఉపయోగం ఏమీ లేదు. దాంతో పాటు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తేనే ఉపయోగం. అట్లీస్ట్ నార్మల్ ఎంబ్రియోని మనం పెట్టి ప్రెగ్నెన్సీని కంటిన్యూ అయ్యే పాసిబిలిటీస్ పెంచగలుగుతాం.
బట్ ఈ పీజీటీ వల్ల నిజంగా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరుగుతుందా మ్యామ్? పీజీటీ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏం పెరగదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ కి 4 ఎంబ్రియోస్ వచ్చాయి, ఇంకొక ఉమెన్ కి 4 ఎంబ్రియోస్ వచ్చాయి. ఒక అమ్మాయి పీజీటీ టెస్టింగ్ చేయించుకుంది, ఒక అమ్మాయి పీజీటీ టెస్టింగ్ చేయించుకోలేదు. పీజీటీ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు 4 ఎంబ్రియోస్ లో 2 నార్మల్ ఉన్నాయి, 2 అబ్నార్మల్ ఉన్నాయి అన్నాను. ముందే తెలిసిపోయింది మనకి. మనం 2 అబ్నార్మల్ తీసేసి నార్మల్ మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి యువర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ ఇస్ రెడ్యూస్. ఇక్కడ ఏం జరుగుతుంది, 4 ఎంబ్రియోస్ లో మనకు తెలియదు ఏది బ్లైండ్ గా ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తాం. ఆ నార్మల్ ఉన్నది 3ఓసారి తగులుతుందా, 4ఓసారి తగులుతుందా, లేకపోతే ఫస్ట్కే తగులుతుందా మనకు తెలియదు. అర్థమైందా? సో టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. ఇట్ డజంట్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్, ఇట్ విల్ రెడ్యూస్ యువర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ థింగ్ ఇస్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ డెలివరీ ఆఫ్ అ నార్మల్ బేబీ. అది పాసిబిలిటీ. మ్యామ్ ఇందాక సక్సెస్ రేట్ తో మాట్లాడుతూ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి, అన్ని ఫ్యాక్టర్స్ మీద, అప్పుడు 50 to 60% అయిపోవచ్చు అన్నారు కదా. బట్ ఐవీఎఫ్ కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయి? ఇవన్నీ బాగుండి కూడా ఇంకేమైనా ట్రై చేయొచ్చా? ఐవీఎఫ్ నాకు ఇష్టం లేదు, ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయి? సేమ్ న్యాచురల్ అండ్ ఐయుఐ సైకిల్స్ లో యూజువల్ గా 10 to 15% సక్సెస్ ఉంటుంది. 1 month లో 100 మంది ట్రై చేస్తే 10 to 15%. అది కూడా ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళని తీసుకుని ఐయుఐ లో నాకు 15% సక్సెస్ అంటే రాదు, వాళ్ళకి 0 ఉంటుంది, ఎందుకంటే 2 ట్యూబ్స్ బ్లాక్. అర్థమైందా? సో స్పర్మ్ కౌంట్ ఎక్స్ట్రీమ్లీ లో ఉంది, 1 million ఉంది, అక్కడ యువర్ సక్సెస్ ఆఫ్ ఐయుఐ మే జస్ట్ గో టు 1% రాదర్ దెన్ 15%. అలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 1 cycle నేను మాట్లాడేది. అదే 3 cycles క్యూములేటివ్ సక్సెస్ రేట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 cycles ఆఫ్ ఐయుఐ మే బి ఈక్వల్ టు 1 cycle ఆఫ్ ఐవీఎఫ్. ఎందుకంటే ఒక ఐయుఐ సైకిల్ 10-15% సక్సెస్ ఉంటుంది. అదే 3-4 times ట్రై చేస్తే ఎఫెక్టివ్ గా క్యూములేటివ్ గా ఇట్ ఈస్ 40-50% ట్రయలే కదా ఆల్రెడీ. సో ఇట్స్ ఈక్వల్ టు 1 ఐవీఎఫ్ సైకిల్ అంటే అర్థమవుతుంది కదా. సో అది క్యూములేటివ్ సక్సెస్ రేట్స్ అనేది ఐవీఎఫ్ లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 50-60% సక్సెస్ చెప్పాం, ఫస్ట్ లో అవ్వలేదు, రెండోది మూడోది. యూజువల్ గా 3 cycles క్యూములేటివ్ సక్సెస్ లో ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ కన్సీవ్ ఇన్ ఐవీఎఫ్. అరౌండ్ 30 to 40% ఆఫ్ ద పీపుల్ కన్సీవ్ ఇన్ ఐయుఐ. ఓకే మ్యామ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్. కొన్ని సెంటర్స్ నేను చూసాను, ఐవీఎఫ్ వద్దు, ఐయుఐ వద్దు, ఎక్సీ వద్దు, ఆయుర్వేదతో మేము చేయిస్తాము అని అంటున్నారు. ఆయుర్వేద గురించి నేను పెద్ద కమెంట్ చేయాలనుకోలేదు, ఎందుకంటే నేను దాని గురించి చదవలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. బట్ వాట్ ఐ కెన్ టెల్ ఇస్, ఇప్పుడు ఈ మన అలోపతిలో ఏంటంటే దర్ ఇస్ సో మచ్ ఆఫ్ రిసర్చ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఈ రోజు ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ తీసుకుంటే ఎగ్స్ పెరుగుతాయి, ఈ మెడిసిన్ తీసుకుంటే క్వాలిటీ పెరుగుద్దు, లేకపోతే ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మెన్షన్ చేసి ఏది ఉందంటే దానికి డాక్యుమెంటేషన్ ఉంది, ఒక ప్రాపర్ ట్రయల్స్ అంతా జరిగిన తర్వాత ఇచ్చిన డేటా అది. దాన్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం అంతే కానీ. బట్ ఆయుర్వేదిక్ లో ఇది ఉండదు, సో అందుకని ఇట్స్ లిటిల్ బ్లైండెడ్. ఐవీఎఫ్ లో చాలా పెద్ద మిత్ ఏంటంటే మ్యామ్, నార్మల్ డెలివరీ బేబీని ఐవీఎఫ్ బేబీని ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు, డెవలప్మెంట్ లో గానీ, గ్రోత్ లో గానీ, హెల్తీలో గానీ. అబ్సల్యూట్లీ నో చేంజ్. వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ ఏ డిఫరెన్స్ లేదు. ఇన్ఫాక్ట్ దర్ ఆల్మోస్ట్ 6 million to 8 million బేబీస్ ఐవీఎఫ్ ద్వారా పుట్టి, ఆ తర్వాత ఎన్నో జనరేషన్ అయిపోయి, ఇప్పుడు ఫస్ట్ లూయి బ్రౌన్ పుట్టిన తర్వాత వాళ్ళకి పెళ్లి అయిపోయి వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అండ్ చాలా మంది ఈవెన్ ఐవీఎఫ్ లో అబ్నార్మల్ పిల్లలు పుడతారని అనుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ పాపులేషన్. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్ గా వచ్చిన వాళ్ళలో ఏదైతే అబ్నార్మాలిటీ బేబీస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటే అదే అబ్నార్మాలిటీ ఛాన్సెస్ ఇక్కడ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఐవీఎఫ్ వల్ల అబ్నార్మాలిటీ రిస్క్ 0 అయిపోదు, అలాగే ఐవీఎఫ్ వల్ల రిస్క్ పెరుగుతుంది. ఓకే, మీరు ఇందాక సైకిల్స్ గురించి చెప్పారుగా, ఇదే సైకిల్స్ లో కొంతమంది ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి అగైన్ ఫెయిల్ వస్తూ ఉంటే అలాంటి పేషెంట్ మీరు ఎలా డీల్ చేస్తారు? ఫెయిల్యూర్ అనేది VC అండి. ఒక ఇయర్లీ ఒక 4-5 ఫైల్స్ ఇంత లావ్ అయిపోతాయి మాకు ఫైల్స్. చాలా మంది ఇంతలో కన్సీవ్ అయిపోయి వెళ్ళిపోతారు, డెలివరీ అయిపోతారు. కొన్ని ఫైల్స్ ఇంత లావ్ అవుతాయి. దే ఆర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఐవీఎఫ్ లో మల్టిపుల్ టైమ్స్. సో వీ డూ స్టెప్ వైజ్ ట్రీట్మెంట్. అంటే ప్రతి ఒక్కరికి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ లోనే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చెప్పకపోవచ్చు, అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టింగ్ చెప్పకపోవచ్చు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారీ చెప్పకపోవచ్చు. ఇవన్నీ స్టెప్ వైజ్ వెళ్తాం. యూజువల్గా 3 cycles లో తెలుస్తుంది ఎలా ఉంది, ఎగ్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది సాధారణంగా తెలుస్తుంది. అప్పటికి తెలియకపోతే ఎగ్ కౌంట్ కనుక బాగా తక్కువ ఉంది, లేకపోతే స్పర్మ్ లో చాలా ఇష్యూస్ ఉంటే అప్పుడు మేము థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ చెప్తాం. బట్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమోషనల్ ప్లస్ ఫినాన్షియల్ జర్నీ. నేను చాలా రేర్గా చూస్తుంటే 18 years తర్వాత కన్సీవ్ అయ్యాను, 15 years అవుతారు. దట్స్ మిరాకల్. అదే చెప్తున్నాను కదా, కొన్ని మిరాకల్స్ న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఐవీఎఫ్ త్రూ వెళ్ళిన వాళ్ళు అట్లా కాదు. 15-18 years తర్వాత, బికాస్ చెప్పాను కదా, ఇట్స్
సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు గెట్ ఎ ప్రెగ్నెన్సీ. అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వాలి, ఆ టైంలో స్పర్మ్ అక్కడికి వెళ్ళాలి, అది ఆ టైంలో పెనిట్రేట్ అవ్వాలి, ఆ ట్యూబ్ ఆ టైంలో ఎగ్ పట్టుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ టైమింగ్ అంటారు కదా, ఇవన్నీ జరగచ్చు. ఆల్రెడీ ఇది అంత నార్మల్ ఉన్నప్పుడు ఈజీగా జరుగుతుంది, కొంచెం ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఎప్పుడో రేర్ గా జరుగుద్ది. సో అలా లేట్ గా అవుతాయి కొంతమందికి ఛాన్సెస్. మరి ఇనీషియల్ గా కొన్ని ఇయర్స్ లో పిల్లలు కావాలని ఒక స్ట్రెస్ లో ఉంటారు. సో ఆ స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు, అన్ని వదిలేస్తారు కొన్నిసార్లు, ఏం వద్దులే పిల్లలు లేకపోయారు అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు. సో దట్స్ ఆల్సో పాసిబుల్. అండ్ ట్రీట్మెంట్స్ అనేది ఎస్ డెఫినెట్లీ 15 years 18 years. ఇప్పుడు అప్పట్లో అంత అవేర్నెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరో చెప్తారు వాళ్ళకి 10 years అయింది, పిల్లలు వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీరు కూడా వెళ్ళండి, అప్పుడు వస్తారు వాళ్ళు. సో అలాగా వీఆర్ స్టిల్ ఏబుల్ టు గివ్ ప్రెగ్నెన్సీస్. బట్ మ్యామ్ ఇండియాలో 95% అందరూ కూడా సొసైటీ ప్రెజర్ వల్లే సగం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటారు అని. అలా ఏం లేదండి, చాలా మంది ప్రెగ్నెన్సీస్ సొంతంగా కావాలని అనుకుంటారు, బట్ దాంతోపాటు ఇట్స్ అన్ యాడెడ్ ప్రెషర్ ఫ్రమ్ ద సొసైటీ. బట్ ఇది మెంటల్ టెన్షన్ గా కన్వర్ట్ అయినప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు కదా. బట్ వాట్ ఈస్ యువర్ కాల్? ఇప్పుడు ఇన్ కేస్ అతను మెంటల్ ప్రెజర్ కొంచెం సొసైటీ ప్రెజర్ వల్ల కూడా ఆయన మెంటల్ ప్రెజర్ వస్తుంది అంటే వాట్ ఈస్ యువర్ కాల్? కౌన్సిలింగ్ అండి. కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ అండర్స్టాండ్ దట్ పిల్లలు మీకోసం కావాలి, వేరే వాళ్ళ కోసం కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు అది దుబాయ్లో మంచిగా లీగల్, సో వాళ్ళు వాళ్ళు మంచిగా ప్రమోట్ చేస్తారు మేల్ ఆర్ ఫీమేల్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇవే చేంజెస్ ఇండియాలో కూడా వస్తే మ్యామ్ రావండి, ఎందుకంటే ఇండియాలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టిగ్మా ఓవర్ ఇట్. ఫీమేల్ ఫీటిసైడ్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, సో అంత త్వరగా రాదు. మేల్ డామినేటెడ్ సొసైటీ కదా, అబ్బాయిలు కావాలి, సో అంత త్వరగా రాదు. అలాంటి ఇది రాకపోవచ్చు, అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 30-40 years లో అయితే రాదు. మ్యామ్ ఇప్పుడు ఇదే ఐవీఎఫ్ ప్రొసీజర్ లో మీరు అన్నట్టే ఒక హాస్పిటల్కి వెళ్తాను, వాళ్ళు పెద్ద పాంప్లెట్ వేసి జస్ట్ 69,999 అంటారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను, జస్ట్ 1,09,909. ఇంత డిఫరెన్స్ వేరియేషన్ దేని వల్ల వస్తుంది? ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద బెస్ట్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ అండి. ఇట్స్ ఉన్న ఫెసిలిటీస్ బట్టి, ద ఎక్స్పర్ట్ టీమ్ ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టు రిక్రూట్ గుడ్ డాక్టర్స్, యూ హ్యావ్ టు పే మోర్. ఇఫ్ యూ హ్యావ్ టు రిక్రూట్ గుడ్ ఎంబ్రియాలజిస్ట్, యూ హ్యావ్ టు పే మోర్. యూ హ్యావ్ టు యూజ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, గుడ్ ఎక్విప్మెంట్స్ వాడాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ దట్. సో RFID అని ఒకటి ఉంది, ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్. ఇవన్నీ కమ్స్ అట్ ఎ కాస్ట్. అండ్ గుడ్ క్వాలిటీ ఇంజెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే, గుడ్ క్వాలిటీ ఇంజెక్షన్స్ ఏదైతే ఉందో వాడేది అవి కూడా ఉంటాయి. ఇంజెక్షన్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ మీకు 10 రూపాయలు దొరుకుద్ది, 2 రూపాయలు దొరుకుద్ది, 50 పైసలు కూడా దొరుకుతుంది. సో అది ఏది బాగా పనిచేస్తుంది అనేది రీసెర్చ్ విల్ టెల్. సో ఏ మెడిసిన్ వాడాలి దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు IVF 50,000 చేసేసి తక్కువ క్వాలిటీ మెడిసిన్స్ ఇచ్చిన వాళ్ళలో కూడా 20% IVF సక్సెస్ ఉంటుంది అక్కడ కూడా. అదే బెస్ట్ క్వాలిటీ ఎగ్స్ ఇచ్చి ఇది చేసిన వాళ్ళలో 40% సక్సెస్ ఉండొచ్చు. సో ఆ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఒక 20% సక్సెస్ పెరుగుతుంది, బట్ 20% హ్యూజ్ సక్సెస్ రేట్. అర్థమవుతుందా? సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే గుడ్ IVF సెంటర్కి రీజనబుల్లీ గుడ్ కాస్ట్ ఉంటుంది. టూ తక్కువ అని అంటే మేబీ దే ఆర్ కాంప్రమైజింగ్ ఇద్దరు ఆన్ ఇంజెక్షన్ ఆర్ ల్యాబ్లో ఏదైనా ఎక్విప్మెంట్స్ అది అంత హై ఎండ్ ఉండకపోవచ్చు, రీజన్స్ ఉంటాయి. బట్ ఏ చెక్ లిస్ట్ మేము ఫిల్ చేసుకోవాలి మ్యామ్? ఫస్ట్ థింగ్ ఇస్ వెదర్ ద డాక్టర్ ఇస్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, వెదర్ ద ఎంబ్రియాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ వెల్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద సెంటర్ సక్సెస్ రేట్, వాళ్ళకి ART గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అన్నెసెసరీ ఫాల్స్ ప్రామిసెస్ చేసేసి ఇప్పుడు కొంతమంది ఉంటారు సక్సెస్ అయిపోతుంది మీకు అయిపోతుంది అని అంటారు. రియలిస్టిక్ గా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను హైయెస్ట్ సక్సెస్ 50-60%, బట్ టుమారో దేర్ మే బి అ పేషెంట్ హూ కమ్స్ టు మీ, వాళ్ళకి నేను అందరికీ 60 చెప్పలేను, చెప్పకూడదు. ఐ హావ్ టు టెల్ ఒక పేషెంట్ కి ఓన్లీ 10% ఉండొచ్చు, బట్ అది రియలిస్టిక్ గా వాళ్ళకి చెప్పాలి. 10% ఉందమ్మా నీ సక్సెస్ రేటు, వెళ్తారా లేదా అలా చెప్పాలి. సో అంతేకాని 10% వాళ్ళకి కూడా నేను 60% అనేది ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ దీస్ థింగ్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక IVF సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ యూజువల్గా ఈ పెద్ద ఏదైతే మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి సెంటర్స్, యూజువల్గా కార్పొరేట్ ఉంటుంది కాబట్టి ఒక డాక్టర్ నేను చెప్తే ఎంబ్రియాలజిస్ట్ నా కోసం ఎవరు తప్పులు చేయరు, బికాస్ ఐఎమ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ దట్ ఎంబ్రియాలజిస్ట్, ఇట్ ఈస్ ద సిస్టమ్ విచ్ ఇస్ పేయింగ్. సో సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, అలా తప్పులు జరగకుండా చూసుకుంటుంది. మ్యామ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ టీనేజర్స్లో ఎక్కువ కూడా అన్సేఫ్ సెక్స్ ఎక్కువగా చేస్తూ తర్వాత వాళ్ళ కాలేజ్ లైఫ్లో ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఈ అన్వాంటెడ్ కిట్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? అబార్షన్స్ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మెడికల్ మెథడ్. మెడికల్ మెథడ్లో ఏమవుతుందంటే అది నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం ఒకటి,
ఓకే. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం ఒకటి. Yeah. యాక్చువల్గా అది ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరు ఇవ్వకూడదు. బట్ ఇండియాలో ఫార్మసీస్లో కొన్ని చోట్ల పేషెంట్స్ ఏదో ఒక లూప్ హోల్ వెతుకుని టాబ్లెట్స్ తీసుకుంటారు. బట్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇన్స్ట్రక్షన్ వరకు ఫాలో అవుతారు. దాంట్లో లీఫ్లెట్లో ఇలా తీసుకోవాలి, ఈ టాబ్లెట్ ఇది ఇలా తీసుకోవాలి అనుకుంటారు. తర్వాత డాక్టర్ దగ్గర ఫాలో అవ్వాలి, స్కాన్ చేయించుకోవాలి, మొత్తం క్లియర్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోరు చాలా మంది. సో దానివల్ల అలా ఉండిపోయి హెవీ బ్లీడింగ్ ఎక్కువైపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళి డెత్ బెడ్ వరకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇమీడియట్ కాంప్లికేషన్స్ గురించి చెప్తున్నా. లేట్ కాంప్లికేషన్స్ పరంగా చూసుకుంటే మెడికల్ బిట్స్ అండ్ పీసెస్ కొంతమందికి ఇంత సివియర్ అవ్వకపోవచ్చు, బట్ లోపల ఉండి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి యూట్రస్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి అలా మిగిలిపోయి అయినా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు అన్ఆథరైజ్డ్ డాక్టర్స్ లేకపోతే క్వాక్స్ దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు చాలా హార్ష్గా యూట్రస్ని హ్యాండిల్ చేస్తే ఫ్యూచర్లో ఆ యూట్రస్ లోపల మొత్తం పొరలు ఫామ్ అయ్యే ఇంట్రాయూట్రైన్ ఎడిషన్స్ ఫామ్ అవ్వచ్చు. దానివల్ల కూడా ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు. ఏంటి అని అంటే అన్వాంటెడ్ ఇలాంటి కిట్స్ కాకుండా ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ యువర్ ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్సల్ట్ టు డాక్టర్. ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గో ఫర్ అన్ అబార్షన్. అంటే ఎవరు ఇప్పుడు డాక్టర్స్ ఎవరు జడ్జ్ చేయరు. దట్ మేబీ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేకపోతే ఎవరైనా జడ్జ్ చేస్తారని డాక్టర్స్ యూజువల్గా ఎవరు జడ్జ్ చేయరు. ఓకే, యూఆర్ ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ అ పేషెంట్ టు మీ, యూ కేమ్ విత్ దిస్ ప్రాబ్లమ్, ఓకే ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో టెస్ట్ చేస్తాం, స్కాన్ చేస్తాం, యూట్రస్లో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్ ఇచ్చిన తర్వాత క్లియర్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. అది ఇంపార్టెంట్. సో అది కాకుండా కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మేము కూడా ఇస్తాం ఎంటీపీస్, మెడికల్ టర్మినేషన్ చేస్తాం వద్దని అనుకునే వాళ్ళకి. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తాయో, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాండిల్డ్ వెల్ దెన్ దే మే హ్యావ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. వన్ మోర్ థింగ్, మన ఇండియాలోనే ఎక్కువగా ఈ మేనరకం పెళ్ళిళ్ళు రిలేటివ్స్ మధ్యలో ఎక్కువ జరుగుతుంటాయిగా. సో వాళ్ళ కిడ్స్ కూడా ఎక్కువగా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అంటారు. మేనరికంలో ఆటిజం అనేది ఓకే, ఆటిజం ఇస్ మనం ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. ఆటిజంకి మేనరికంకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఏమీ లేదు. సో నార్మల్గా మేనరికం పెళ్ళిళ్ళలో జన్యుపరంగా లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్నెస్ రావడం, లేకపోతే చెవుడు రావడం, లేకపోతే బ్లడ్లో థాలసీమియాస్, సికిల్ సెల్ ఎనీమియాస్, లేకపోతే పొట్టిగా మరుగుజ్జు పుడతారు అలాంటి వాళ్ళది. అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కొన్ని అది కూడా ఇన్హెరిటెడ్ డిసీజెస్లో. సో దాంట్లో 2 జీన్స్ ఉంటాయి. ఇద్దరు కపుల్స్ నుంచి వస్తేనే అక్కడ బేబీకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఆ ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ మేనరికం చేసుకున్న వాళ్ళకి అందరికీ ఇలాగే వస్తుందన్న కాదు. బట్ ఆ టెక్నాలజీ ఉంది, ముందే ఆ టెస్టులు చేసుకునే అవకాశం ఉందని అన్నప్పుడు ఇబ్బంది ఎందుకు పడాలి? ఓకే, బేబీ పుట్టేసిన తర్వాత మనం రివర్స్ చేయలేం. అదేదో దానికి ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ ఈస్ మేనరిక పెళ్ళిళ్ళు అవాయిడ్ చేసుకోవడం. ఒకవేళ చేసుకున్నారు తప్పలేదు అని అంటే కనీసం జెనెటిక్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. మ్యామ్ 15 years ఎక్స్పీరియన్స్ ఉందిగా, ద ఫస్ట్ మీకు గుర్తుండి హౌ స్పెషల్ ఇన్ యువర్ కెరీర్ ఎప్పుడైనా గుర్తు చేసుకొని ట్రీట్మెంట్స్ గురించి అడుగుతున్నా. ద ఫస్ట్ ట్రీట్మెంట్ you had done and it's successful. యూజువల్గా ఐవీఎఫ్ దీంట్లో ఒక విషయం చెప్పిన వినయ్, అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా ఫ్రెండ్స్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, నా జూనియర్స్ ఫస్ట్ ఐవీఎఫ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది వాళ్ళకి. దట్స్ మేబీ మోటివేషన్ ఫ్యాక్టర్ అని అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. నేను దాదాపు ఒక 15-20 ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను లాస్ట్ 10-15 years నుంచి చూస్తుంది. వాళ్ళు చేసిన ఫస్ట్ ఐవీఎఫ్ ఎప్పుడు సక్సెస్. తర్వాత సెకండ్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నేను కాదన్నాను. ఫస్ట్ ఐవీఎఫ్ ఇస్ యూజువల్లీ సక్సెస్ అండ్ మై ఫస్ట్ ఐవీఎఫ్ ఇస్ ఆల్సో సక్సెస్. బట్ అప్పుడు స్పిరిట్ ఒక హై లెవెల్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మేబీ దట్స్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏమో తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసింది అంతే. దేర్ ఇస్ నో సైంటిఫిక్ రీజన్ ఆర్ ప్రూఫ్ ఫర్ దట్. బట్ బట్ మిగతా అన్ని డాక్టర్ ప్రొఫెషన్స్ లోని పోల్చుకుంటే ఇట్స్ క్వైట్ కాంట్రాస్ట్ కనబడుతుంది. ఎందుకంటే ఎవ్రీడే ఛాలెంజ్ అనే దానికన్నా వేరే పేషెంట్స్ కి పెయిన్ ఉంది, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మా పేషెంట్స్ కి ఫిజికల్ గా పెయిన్ ఉండదు, మెంటల్ ఉంటుంది. అది ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాం, వీ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ దెమ్. వాళ్ళ పెయిన్ మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. డే బై డే వీ హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ విత్ ద న్యూ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. మనం ఐ మే నాట్ గివ్ ప్రెగ్నెన్సీ టు ఎవ్రీ పేషెంట్స్. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ లో కూడా కొంతమందికి ఫెయిలియర్ అయ్యి ఉండొచ్చు. బట్ ఉన్నంతలో వాట్ బెస్ట్ వీ క్యాన్ డూ విత్ వాట్ ఎవర్ వాళ్ళ క్లినికల్ ప్రొఫైల్ బట్టి వాట్ బెస్ట్ వీ కెన్ గివ్ టు ద పేషెంట్ అనేది మనం ఆలోచించు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు షేర్ వన్ మెమరబుల్ పర్సన్, అదే మీ క్లయింట్స్ మొత్తంలో మీ పేషెంట్స్ మొత్తం చాలా మంది ఉన్నారు అలా. ఒక జర్నీ చెప్పండి మ్యామ్. ఇట్స్ రియల్లీ మెమరబుల్ జర్నీ ఈ ఎంటైర్ 15 years కెరీర్ లో. సో దేర్ వాజ్ వన్ పేషెంట్ ఆఫ్ మైండ్ హూ హ్యాడ్ 3 IVF ఫెయిలియర్స్ బయట. యాక్చువల్లీ ఫస్ట్ IVF ముందు నన్ను కలిసారు ఆ పేషెంట్, బట్ డిస్టెన్స్ వల్ల దే డెంట్ మీట్ మీ.
సో దూరం అవుతుందని చెప్పేసి తనకి ఎవరో తన ఫ్రెండ్ చెప్పిందంట డాక్టర్ దుర్గా దగ్గరికి వెళ్ళమని. బట్ తను రాలేదు. వచ్చి కలిసి మేడం నాకు డిస్టెన్స్ చాలా దూరం, సో నిన్ను వేరే సింపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు వస్తాను అన్నది. ఫర్ సమ్ రీజన్ షీ వెంట్ టు అనదర్ ఐవీఎఫ్ సెంటర్. షీ అండర్వెంట్ ఫస్ట్ వన్ ఐవీఎఫ్, ఫెయిల్ అయింది. మళ్ళీ సెకండ్ ఐవీఎఫ్ అయింది, ఫెయిల్ అయింది. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకొక సెంటర్కి వెళ్ళింది. అక్కడ డోనర్ ఐవీఎఫ్ చేశారు, డోనర్ ఎగ్తో ఐవీఎఫ్ చేశారు. అది నెగిటివ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మళ్ళీ డోనర్ అవసరం లేదు, సెల్ఫ్ అని చెప్పాను. సెల్ఫ్ ఎగ్స్ తో ట్రై చేయండి అని చెప్పి. సో అలా చేసినప్పుడు తనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం, బికాస్ షీ హ్యాడ్ 3 ఐవీఎఫ్ ఫెయిలియర్. కన్సీవ్ అయింది పేషెంట్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. పేషెంట్ కూడా డోనర్ అని అనుకున్నాం. అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ లో సక్సెస్ రావడం, అది కూడా నా ఓన్ ఎగ్ తో సక్సెస్ రావడం అనేది లైక్ షీ వాజ్ వెరీ హ్యాపీ. గ్రేట్ మ్యామ్. ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఇన్స్పిరేషన్స్ ఉండొచ్చు, బట్ ఇట్స్ రియలీ ఎ గ్రేట్ ప్రొఫెషన్. మాకు బయట నుంచి చూస్తున్నప్పుడు వాట్ ఇన్స్పైర్ టు చూస్ దిస్ ప్రొఫెషన్? చూస్ అని అంటే యూజువల్ గా యాజ్ అ గైనకాలజిస్ట్ వి సీ లాట్ ఆఫ్ ఇది. సో గైనక్ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆప్స్ గైనీ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ అది ఏంటి అంటే ఆల్మోస్ట్ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు 95-98% పీపుల్ గో హ్యాపీలీ విత్ ద బేబీ. ప్రెగ్నెంట్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళు డెలివరీ అయ్యాక దే యూజువలీ గో హ్యాపీలీ, రైట్? అక్కడ ఎంతగా నెగిటివ్స్ జరిగే ఛాన్సెస్ వెరీ రేర్. బేబీకి ఏదైనా అవ్వటం, లేకపోతే బేబీ ఐన్ఎస్యూ అడ్మిషన్, లేకపోతే మదర్కి ఏదైనా అవటం, నెగిటివ్ థింగ్స్ జరగడం చాలా రేర్, రైట్? సో బట్ ఇన్ ఐవీఎఫ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇక్కడ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ అంటే 50-60% పాజిటివ్ వస్తుందంటే 40% నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దట్స్ యాక్చువల్లీ అ బిగ్గర్ ఛాలెంజ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ అ క్విక్ ట్రీట్మెంట్, క్విక్ ఫిక్స్ ఏదో అయిపోద్ది, ఇలా చేసేస్తే మనకి వచ్చేస్తుంది అన్నట్టు కాదు. దే నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ట్రస్ట్. యాక్చువల్లీ డాక్టర్ నమ్మాలి, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బట్ మనందరికీ తెలుసు మ్యామ్, బయట చాలా మంది ఫెర్టిలిటీ స్పెషలిస్టులు ఉన్నారు. బట్ వై దుర్గా గారు సో స్పెషల్ అంటే, కోవిడ్ తర్వాత అందరూ ఫెర్టిలిటీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే ఫ్రమ్ ద పాస్ట్ 8-9 years నుంచి చాలా టీవీస్లోని, చాలా షోస్ ద్వారా, క్యాంపెయిన్స్ ద్వారా మా అందరికి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.